టీడీపీ వాళ్ళు ఎవరైనా పోలీసు ఏం చేస్తుందయ్యా అంటే నువ్వు ఇక్కడ పెట్టుకోవద్దు ప్రెస్ కాన్ఫరెన్స్ 2 రోజులు వాయిదా వేసుకో అంటుంది. యాక్చువల్ నా షెడ్యూల్డ్ ప్రోగ్రాం నేను నిర్వహించుకోవడానికి కూడా అవకాశం లేదు ఎవరు టీడీపీ వాళ్ళు ఒప్పుకోకపోతే. వాడు ఒప్పుకోడు. అసలు వైఎస్ఆర్సీపీనే ఉండొద్దని చంద్రబాబు నాయుడు కోరుకుంటే భూస్థాపితం చేయాలి చంద్రబాబు కోరుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఆ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు కోరుకోరు కాబట్టి పోలీసు ఏం చేస్తారంటే ఇక్కడ మీద అటాక్ చేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. మంచి పోలీస్ అయితే బుజ్జగిస్తాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వద్దులేండి ఎందుకు గొడవ పెట్టుకుంటారు, మీరు పోతే సరిపోతుంది కదా, 2 రోజులు ఓపిక పట్టండి, ఏం చేయాలి అట్లుంది కాలం అంటారు. వాడు కొంచెం ముందే ముదురు అయితేనో లేక వాళ్ళు చెప్పకముందే వాళ్ళ ప్రశంసలు కావాలనుకునేవాడు వాళ్ళని ప్రసన్నం చేసుకోలేకపోతే దూకుడుగా కూడా బిహేవ్ చేయొచ్చు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఇది మీకు ఎక్కడ చూసినా కనపడుతుంది, ఏ ఇన్సిడెంట్లో చూసినా. లేటెస్ట్ నిన్న గుడివాడది. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాము మన పెడన ఇన్ఛార్జి మొన్న పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. అక్కడ పెడన కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. ఈయన భార్య హారికమ్మ, ఆమె మన జెడ్పీ చైర్పర్సన్, ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్. అంటే ఫస్ట్ సిటిజన్ అంటారు ఉమ్మడి జిల్లా, ఇప్పుడే డివైడెడ్ డిస్ట్రిక్ట్గా కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లా. పోనీ ఆమె ఎవరి మీద అటాక్ బయలుదేరిందా? కాదు. ఆమె పెడన ఇన్ఛార్జి తన భర్త రాముతో కలిసి గుడివాడలో పెట్టిన అసెంబ్లీ స్థాయిలో పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏమన్నా రెచ్చగొట్టి అందరినీ కొడుతుందా? కాదు. ముందే డిక్లేర్ చేసి స్టేట్ వైడ్ జరుగుతున్న ప్రోగ్రాంలో పార్ట్గా చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ మోసాలను గురించి ఎత్తి చూపుతా ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ అది జరుగుతున్నది ఒక హాల్లో, ఒక ఫంక్షన్ హాల్, అంతేనా? ఫంక్షన్ హాల్, గుడివాడలో ఫంక్షన్ హాల్. ఎవరైనా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? మన ఇంట్లో పెళ్లి జరుగుతా అంటే మనకు సంబంధించి మనకు ఎవడన్నా అడ్డం కలిగిస్తా అంటే పోలీసు అనేవాడు ప్రొటెక్షన్ ఇస్తాడు. మన ఫంక్షన్ సజావుగా జరిగేట్టు చూస్తారు. మనం ఎక్కడన్నా బయటికి పోయి ఎవరి మీద ఏదన్నా చేయబోతే ఎస్ ఎక్కడికి వస్తారా, మీరు అనుకున్నది ఏంటి, ఏం చేస్తున్నారని అడగచ్చు. అసలు దానికి ఫంక్షన్ పోకుండానే, ఆ ప్రోగ్రాంకి పోకుండానే ఆపడం. ఎక్కడ దీనికి టౌన్లో అయితే ఒకటే రోడ్డు ఉందంట, అక్కడే అడ్డం వీళ్ళు తిష్ట వేసి ఓ 50-100 మందో 200 మందో తెలుగుదేశం పార్టీ, మళ్ళీ అదేమి వాళ్ళు మారువేషంలోనో లేక సివిల్ దీనిలాగా కూడా లేరు, మొత్తం డ్రెస్సులు జెండాలు పట్టుకున్నారు. వీళ్ళు అక్కడికి వచ్చేసి ఈ 2 రోజులు అందరు టీవీల్లో కూడా చూసింటారు, అందరినీ పోనీయకుండా అల్లరి చేయడం, గొడవ చేయడం. ఇక్కడికి వచ్చేసరికి జెడ్పీ చైర్పర్సన్ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రతాపం అంతా చూపించడానికి మీ కారు మీద పడ్డారు. అక్కడ ఇది గంటన్నర సేపు పైగా, గంటన్నర పైగా ఒక పట్టణంలో, ఇదేదో ఊరి బయట కాదు, లేదా అన్షెడ్యూల్డ్ ఊహించకుండా జరిగింది కాదు, లేదా వీళ్ళు ఊరింటి మీదకో పోతుంటే ఆపింది కాదు. వీళ్ళు ప్రోగ్రాంకు పోవడానికి పోతే ఆపితే గంటన్నర సేపు పోలీసులు అక్కడే ఉంటారు, పోలీసు అధికారులు అందరూ ఉంటారు, 100 మంది పోలీసులు ఉంటారు. ఈ గంటన్నర సేపు వాళ్ళు అవతల ఉన్న గూండాలు వెకిలి చేష్టలు, బూతులు, మహిళని చూడకుండా ఒక బీసీ మహిళ జెడ్పీ చైర్పర్సన్ నాయకురాలు, ఆమె ఎక్కడ ఎవరిని రెచ్చగొట్లా, ఏదో కారులోంచి దిగి ఎవరిని ఛాలెంజ్ చేయలే, వాళ్ళ పూర్వం ఉన్నారు వాళ్ళ నాయకురాలు కొంతమంది అట్లా తొడగొట్టి బ్రహ్మణం ఎక్కడ అనలే. ఆమె భర్త కారులో ఉన్నారు, బిక్కుబిక్కుమంటున్నారు, ఎందుకంటే చుట్టూ రాక్షసులాగా మీద పడినారు. కొంచెం హోప్ ఏమన్నా పోలీసులు వాళ్ళని తరుముతారేమో అనుకున్నారు, అది లేదనేది అర్థమైంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. పోలీసు ప్రొటెక్షన్, నాట్ పోలీసు చూస్తూ స్పెక్టేటర్స్ లాగా కాదు. గంటన్నర తర్వాత
అక్కడ నుంచి దానికి తాడుగట్టి లాక్కోపోవాలి వాళ్ళు ప్రయత్నం చేయడం. వీళ్ళగా వాళ్ళు రాళ్లతో అద్దాలు బద్దలు కొట్టడము, అట్టలతో కొట్టడం, అన్ని రకాల ఎంతవరకు హ్యూమిలియేషన్ చేసి నిజంగా హత్యాయత్నం అంటే అది హత్యాయత్నం. పొరపాటున కూడా వీళ్ళు ఆవేశానికి లోనయ్యో డోర్ తీసుకుంటే చంపేసేవాళ్ళు అక్కడే. ఒక మందలాగా మీద వాడికి వచ్చి పడితే పోలీసులు ఏం చేయాలి? పోలీస్ అనేవాడు ఉంటే అక్కడ మీకేం పని, ఇక్కడ ఇది వాళ్ళ ప్రోగ్రాం జరుగుతుంది అని తరిమేయాల. అలా చేయలే. నాకు బాగా గుర్తు, ఎవరో ఈరోజు నాకు కూడా గుర్తు చేశారు. అందరికీ గుర్తుంటుంది చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో ఉన్నప్పుడు అంగళ్ళకు వెళ్తే అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో రాబోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు, వేశారు. ఆ రోజు రివర్స్ అనుకోండి, మేము అధికారంలో ఉండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు గుండాల మీద వచ్చి పోలీసు వెహికల్ తగలబెట్టినారు తిరగేసి. పోనీ ఈ వైపు ఎవరన్నా అట్లా చేసింటే, అలా ప్రయత్నం అన్నా పోలీసుల మీద ఏదన్నా ఇదేనా? పూర్తి చట్ట ప్రకారము మాకున్న అవకాశం, మాకున్న వెసులుబాటును యూజ్ చేసుకుని మేము ఒక మీటింగ్ జరుపుకుంటాం మా ప్రభు అని వీళ్ళు అడుగుతున్నారు.